రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రియా పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడవు తండ్రి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన నామం కలిగిన దేవుడవు తండ్రి. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడవయ్యున్న గొప్ప దేవుడవు, సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న మా దేవా, మీ గొప్పతనాన్ని బట్టి, మీ శక్తిని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పురుగు వంటి మానవులను, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మా బ్రతుకులను, పాపంలో ఉన్న మా జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మీరు మమ్మను కనికరించినారు దేవా. అయ్యా, వాస్తవానికి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమే పాటి వారము తండ్రి. పాపులం దేవా, దోషులం ప్రవ్వా, అపవిత్రులం తండ్రి, ఎన్నిక లేని వారిమి దేవా. అయ్యా, మా పాపాన్ని బట్టి నిత్య నాశనానికి బని కావలసిన మమ్ములను మీరు దృష్టించినారు దేవా. మా పాపాల నిమిత్తం మీ పరిశుద్ధమైన రక్తాన్ని దారదారలుగా కార్చినారు దేవా. ఉచితంగా మమ్ములను నీతిమంతులుగా మార్చుకున్నారు తండ్రి, పవిత్రపరచారు దేవా. మీ కనుపాప వలె నిత్యము మమ్మును కాపాడుచు అయ్యా, మీ కృపలో మమ్మును భద్రపరుస్తున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మిమ్మును ప్రేమించు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కుటుంబాలను, పిల్లలను మీరు దీవించండి దేవా. ప్రియుల ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, రకరకాల చేతి పనులు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి, హెచ్చించండి దేవా. గొప్ప ఫలములను వారికి అనుగ్రహించండి దేవా. పరలోకపు జ్ఞానం కలిగి, కష్టపడి పనిచేసే హృదయం కలిగి అభివృద్ధిని సాధించుటకు మీరే మీ బిడ్డలకు సహాయాన్ని అందించమని, తోడయుండి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ సమయాన దేవా, చిన్న బిడ్డలు మిమ్మును ప్రేమిస్తున్నారు దేవా. బీదవారు, దరిద్రులు, విధవరాళ్ళు, అనాథలు, దీనులు, పెద్దవారు, వృద్ధులు, ఇలా ప్రతి ఒక్కరు మిమ్మును ప్రేమిస్తుండగా వారి ఎడల మీరే అద్భుతాలను జరిగించండి దేవా. ప్రతి బిడ్డను ఆస్తికర్తగా మార్చండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు, అవసరతలన్నిటినీ మీ మహిమైశ్వర్యంలో తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడు మీరు తండ్రి. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తు వాడవు మీరే దేవా. తండ్రి లేని వారిని, విధవరాలను ఆదరించి వారిని ఆదుకొను దేవుడవు తండ్రి. హక్కును చేర్చుకొను వాడవు దేవా. పోషించి కాపాడి భద్రపరిచి దేవుడవుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు ఆర్థికంగా పడిపోయిన వారిగా ఉంటున్నారు దేవా. ప్రతి బిడ్డను మీరు దీవించండి దేవా. అప్పుల నుండి విడిపించండి దేవా. ఈనాడు దేవా, ఎన్నో సమస్యలను బట్టి బిడ్డలు అప్పుల పాలవుతున్నారు దేవా. అయ్యా, మనుషుల సహాయం కొరకు ఎంతో ఎదురు చూసేవారిగా ఉంటున్నారు, కానీ మనుషుల నుండి ఏ సహాయం పొందుకోలేక ఎంతో మంది బిడ్డలు బాధపడుతున్నారు దేవా. అయ్యా, ఈ సమయాన కేవలం మీ సహాయాన్ని కోరుకుంటున్న బిడ్డలను, మీకే మొరపెడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దూతల ద్వారా గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకం నుండి మహా ఐశ్వర్యాలను కుమ్మరించండి దేవా. అయ్యా, నీ బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి అక్కరలు, కొరతలన్నింటినీ సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎందరైతే బిడ్డలు ఉద్యోగాలు రాలేదని బాధపడుచున్నారో, ఎందరైతే పరీక్షలు బాగా రాయలేదని, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని కృంగిపోతున్నారో, ఎందరైతే పరీక్షలో ఫెయిల్ అయ్యి కన్నీరు కారుస్తున్నారో, ఎందరైతే వివాహాలు జరగడం లేదని నిరుత్సాహంలో ఉంటున్నారో, ఎందరికైతే సంతానం అందలేదని వేదన చెందుతున్నారో, ఎందరైతే వారికి ఎదురయ్యే సమస్యలను, శ్రమలను, శోధనలను బట్టి కన్నీరు కారుస్తున్నారో, ఎందరైతే తమకెదురైన నిందలను, అవమానాలను తలుచుకుంటూ దుఃఖిస్తున్నారో, ఎందరికైతే సొంత గృహాలు లేక
అద్దెంట్లో ఉంటూ యజమానులతో సూటిపోటి మాటలను ఎదుర్కొంటున్నారో, ఎందరైతే ఆత్మీయంగా బలహీనపడి అవిశ్వాసులుగా, అపనమ్మకస్తులుగా, అవిధేయులుగా జీవిస్తున్నారో, ఎందరైతే వారి సేవా పరిచర్య బాగా వృద్ధి చెందట్లేదని కలవరంలో ఉంటున్నారో, ఎందరి కుటుంబాలలో మేలులు, ఆశీర్వాదములు, ఫలములు, శుభకార్యములు జరగడం లేదని నిరుత్సాహంలో, డిప్రెషన్లో ఉంటున్నారో, ఎందరైతే వారి కోరికలు, వారి ఆశలు, వారి హృదయ వాంఛలు నెరవేరడం లేదని ఆశలు కోల్పోయిన స్థితిలో జీవిస్తున్నారో, దేవా ఇలా చెబుతూ పోతే ఎంతో మంది బిడ్డలు ఎన్నో శ్రమలు, శోధనలు, సమస్యల మధ్య జీవిస్తున్నారు దేవా. ఎన్నో అక్కరలు, అవసరతలు కలిగి నలిగిపోతున్నారు దేవా. ఏమీ సాధించలేక, ఎలాంటి సహాయాన్ని పొందుకోలేక, ఎవరిని ఆశ్రయించాలో అర్థం కాక సృష్టికర్త అయిన మీ వైపు చూస్తున్నారు తండ్రి. మిమ్మునే ఆశ్రయిస్తున్నారు దేవా. మీకే మొరపెడుతున్నారు తండ్రి. ఈ సమయాన దేవా ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి దేవా. అయ్యా మీరే వారికి సంపూర్ణమైన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు దేవా వారి కుటుంబ పరిస్థితుల విషయమై బిడ్డలు ఎంతో బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను దయచేయండి ప్రవ్వా. ప్రేమను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో అనేక రకాల చింతలను, భారాలను భరిస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. శ్రమల చేత, సమస్యల చేత కొట్టబడుచున్న వారిని, వ్యాధి రోగాలతో కన్నీరు కారుస్తున్న వారిని, శోధనల చేత, వేదనల చేత పట్టబడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారిని, నిందలు, అవమానాల మధ్య ద్వేషాలను, వ్యతిరేకతలను భరించలేక కృంగిపోతున్న ప్రియులను, నిరుద్యోగులుగా జీవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీ ప్రియ బిడ్డలందరినీ కనికరించండి దేవా. ఈనాడు మేమంతా మిమ్మును పోలి నడుచుకునే కృపను మాకు దయచేయండి. మీకు తగినట్లుగా జీవించే గొప్ప జీవితాన్ని మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు కలిగి ఉన్న మనసు మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. మీ బిడ్డలమైన మేము ఏమి చేసినను మీ నామమునకు మహిమ తెచ్చే వారిమిగా ఉండే కృపను అనుగ్రహించండి దేవా. అయ్యా మేము చెడ్డ వాటిని ఆశించకుండా, పాపం జోలికి వెళ్లకుండా మీకిష్టలంగా బ్రతుకుటకు మీరే మమ్మను మార్చండి దేవా. అయ్యా శోధనలను, సమస్యలను తట్టుకునే కృపను మాకివ్వండి దేవా. ప్రతి శ్రమను, కష్టాన్ని జయించే ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉండుటకు మీరే మమ్మను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా సహింపగలిగినంత కంటే ఎక్కువగా మమ్మను శోధింపబడనియని దేవుడో తండ్రి. అలాగే శోధనను తప్పించుకునే మార్గమును కలగజేసే దేవుడో మీరే తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల శోధనల నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డల కుటుంబాలలో, వారి జీవితాలలో సాతాను కలిగించే శోధనలను మీరే సంపూర్ణంగా తీసివేయండి దేవా. ఆ శోధనల వలన బిడ్డల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో తండ్రి అపవాదికి మేము చోటివ్వకుండా, లోకంలో పాపంలో కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన బిడ్డలంగా మేముండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ఎందరైతే బిడ్డలు అధికారుల ఒత్తిళ్లను బట్టి యజమానుల దాసత్వంలో బందీలుగా ఉంటున్నారో, నెమ్మది లేక కన్నీటితో బ్రతుకుతున్నారో, అట్టి బిడ్డలందరినీ ప్రతి దాసత్వం నుండి విడిపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రియులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వెట్టి చాకరీ చేసినప్పటికీ యజమానుల నుండి జీతం పొందుకోలేక బాధపడుతున్నారు దేవా. అయ్యా సహాయం చెయ్యండి. ప్రతి యజమానుని మనసును మీరు మార్చండి దేవా. బిడ్డలకు సకాలంలో వారి కష్టానికి తగినట్లుగా జీతాలిచ్చే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ సమయాన మిమ్మును ప్రేమించే మమ్ములందరినీ ఆశీర్వదించండి దేవా. మీరే మమ్మల్ని హెచ్చించండి దేవా. మా స్థితినంతటిని మార్చండి తండ్రి. మా ప్రతి పరిస్థితినంతటిని చక్కబెట్టమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా ఈ లోకంలో జీవించాలంటే మాకు జ్ఞానం కావాలి, బలం కావాలి, శక్తి, తెలివి కావాలి దేవా. మీరే వాటన్నిటినీ మాకు అనుగ్రహించమని, మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు దేవా నిందల గుండా, అవమానాల గుండా, ద్వేషాల గుండా వెళ్ళారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని మీరన్నారు దేవా. ఈనాడు మేము అనేకుల ద్వారా నిందించబడుతున్నాము, అపనిందల పాలవుతున్నాము, ద్వేషించబడుతున్నాము,
అనేక వ్యతిరేకతలకు గురవుతున్నాము తండ్రి. దయచేసి మమ్మను హెచ్చించండి, ఖ్యాతిని ఘనతను మాకు అనుగ్రహించండి. నిందించిన వారి నోటితోనే మమ్మను పొగిడేలాగున మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా మా దారిద్రతను మీరు కొట్టివేయండి దేవా. మమ్మను ధనవంతులుగా మార్చండి దేవా. మా చేతి కష్టాన్ని, బిడ్డల పనులను, ప్రయాసాలను, ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించండి దేవా. అత్యధికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీకు సమస్త కార్యములు సాధ్యము దేవా. అసాధ్యములంటూ, కష్టమైనవంటూ, చెయ్యలేనివంటూ మా జీవితంలో ఏమీ లేవు దేవా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా సంతానం లేక బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా గర్భఫలం లేక బాధపడే ప్రతి భార్యను, భర్తను మీరు దృష్టించండి దేవా. శాపగ్రస్తమైన మా జీవితాలను మీరు మార్చండి దేవా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి ప్రవ్వా. అయ్యా ఈనాడు భార్య భర్త లేని వారిని మీరు దర్శించండి, దృష్టించండి. ఆనాడు 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలం ఇచ్చారు దేవా. అన్న మొరను, మూలుగును విన్నారు దేవా. శ్రేష్టమైన కుమారుణ్ణి అనుగ్రహించారు తండ్రి. అయ్యా ఈ సమయాన నీ బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా. చక్కటి కుమారులను, కుమార్తెలను బిడ్డలకు అనుగ్రహించండి. వారి కన్నీటిని తుడిచి గొప్ప ఆనందాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాం దేవా. మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. సంతులేని దానిని కుమారుల సంతోషము గల తల్లిగా మార్చే దేవుడవు తండ్రి. సహాయం చెయ్యండి దేవా. ఈనాడు ఎంతో మంది కుమారుడు పుడితే బాగుండు, కుమార్తె కలిగితే బాగుండు అని ఆశపడుతుండగా బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీ చిత్తం వారి పట్ల సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. ప్రతి గర్భిణీ స్త్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలందరినీ సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో అనాథలుగా బ్రతికే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి, అక్కున చేర్చుకోండి దేవా. ఆనాడు తల్లిదండ్రులు లేని అమాయకురాలైన ఎస్తేరును మీరు దీవించినారు దేవా. మహారాణిగా చేశారు తండ్రి. ఈనాడు నీ బిడ్డల్ని కూడా గొప్ప వ్యక్తులుగా దీవించండి. ఘనతను, కీర్తిని, ఖ్యాతిని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా తల్లిని, తండ్రిని, భర్తను, భార్యను, తోడబుట్టిన వారిని, స్నేహితులను, సంఘస్థులను, ఇరుగు పొరుగు వారిని కోల్పోయి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా మీరే వారిని ఆదరించి ఓదార్చమని, కన్నీటిని తొడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ సమయాన ప్రవ్వా తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, సరైన నివాసం లేక ఆర్థికంగా చితికిపోతున్న ప్రియులందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మంది ఆకలిని తీర్చి తృప్తిపరిచిన దేవుడు మీరు తండ్రి. ఈనాడు నీ బిడ్డల స్థితిని వారు ఏదైతే కలిగి ఉంటున్నారో దానిని మీరు దీవించండి, విస్తరింపచేయండి. బిడ్డల కుటుంబాలను హెచ్చించండి. వారి జీవితాంతం ఎలాంటి కొరత లేకుండా తృప్తి చెందే కృపను బిడ్డలకు అనుగ్రహించుమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో దేవా ప్రతి బిడ్డను మీరు రక్షించినారు దేవా. వారి పనులలో, ప్రయత్నాలలో తోడై ఉన్నారు దేవా. ప్రతి కష్టం నుండి మీరే వారిని రక్షిస్తూ, కాపాడుతూ, భద్రపరుస్తూ వచ్చారు దేవా. అయ్యా ఈ దినమంతా ప్రియుల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా మా ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి. మా మొరలకు మీరు చెవియొగ్గండి దేవా. మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. కనపడి కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియలు లయపరచండి దేవా. అయ్యా ప్రార్థనలో ఏకీభవించే బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. అయ్యా వారికి కలిగిన సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. ప్రతి బిడ్డను సజీవ లెక్కలో ఉంచండి తండ్రి. ప్రతి ఒక్కరికి సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము.
మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.